LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తల్లికి వందన నగదు తమ ఖాతాల్లో పడలేదంటూ శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు. సింగపురం గ్రామానికి చెందిన మహిళలు నిరసనకు దిగారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ నాలీ చేసుకుని పిల్లలను చదివించుకుంటున్న తమలాంటి వారికే తల్లికి వందన నిధులు రావటం లేదంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి తల్లికి వందన నిధులను జమ చేయాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని మహిళలు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తల్లికి వందనం డబ్బులు పడలేదని శ్రీకాకుళం జిల్లాలో తల్లులు ఆందోళన చేస్తున్నారు. ఏదైతే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కూడా తల్లికి వందనం డబ్బులు పడలేదని వినతిపత్రం కూడా ఇచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, మీకు ఎందుకు పడ్డాయా? పడలేదు సార్, ఎటువంటి డబ్బులు కూడా మాకు పడలేదు. ఫస్ట్ లిస్ట్ లో అయితే మా పిల్లల పేర్లు కూడా లేవు, ఎలిజిబుల్ లిస్ట్ లో కూడా లేదు, అన్ఎలిజిబుల్ లిస్ట్ లో కూడా లేదు సార్. రీజన్ అడిగితే సచివాలయం సిబ్బంది చెప్పట్లేదు, స్కూల్ తరపు సిబ్బంది కూడా చెప్పట్లేదు. అందరి వరకు వెళ్ళాం సార్, కానీ ఎవరు కూడా మాకు స్పందించట్లేదు. అమ్మ, మీకు మేము ఉన్నాము, మేము చేస్తామని చెప్పే వాళ్ళు ఎవరూ లేరు సార్. స్కూల్ తరపు ఆధార్ కూడా లేదండి. మేము పిల్లల తోలుతామంటే అన్నంకి కూడు లేక తోలినట్టు ఉన్నాము. స్కూల్ దగ్గర మేము ప్రైవేట్ స్కూల్ చదివించుకోలేమనే కాదు, గవర్నమెంట్ స్కూల్ వేసాము. మేము వేసినందుకు గవర్నమెంట్ తీసుకోకపోతే మాకు ఎలాగా ఎలా బతకగలము? మేము ఉన్నోళ్ళం అయితే ప్రైవేట్ స్కూల్లో చదివించుకుందాం సార్. అంటే మేము కూళ్ళు చేసుకొని బతికిన వాళ్ళు, ఆ స్కూల్లో బతికించిన వాళ్ళు మేము ప్రైవేట్ స్కూల్ చదివించలేం కదా సార్. గవర్నమెంట్ స్కూల్ చదివించాము, ఆ గవర్నమెంట్ స్కూల్ చదివించడం కూడా మాకు సంబంధం లేదనిస్తారు సార్. మా పరిస్థితి సార్, మా పేదలు సార్, మా కూలి బతుకం సార్, మాకు సంబంధం లేదు, మా పట్టించమనేస్తారు సార్. అది కాదు సార్, ఇప్పుడు జడ్పీ స్కూల్ మేసర్ దగ్గర హెచ్ఎం సార్ దగ్గర కూడా వెళ్ళాము. వెళ్ళి చెప్తే మేసర్ అండి ఏంటి ఇలాగా మీరు ఆధార్ కార్డు నెంబర్ తప్పు కొట్టారని చెప్తే, మాది కాదు సచివాలయంలో మీది ప్రాబ్లం అమ్మ, మీరు వెళ్ళి చూసుకోండి అని చెప్పారు. మేసర్ మేము టీచర్స్కి వెళ్ళి కలిసాము. మీరు ఇలా కాదండి రండి ఒకసారి మీరు మీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్దామని చెప్తే డిఈఓ గారు ఎంఈఓ గారు ఫోన్ చేస్తే నేను వస్తానండమ్మా, మీరు వెళ్ళి కంప్లైంట్ పెట్టండి అని అంటున్నారు. కంప్లైంట్ ఎందుకండి? మేము ఇంతమంది వచ్చాం, మా ప్రాబ్లం అనే కదా సార్ మేము వచ్చాం, లేకపోతే మా ఊర్లో మేము ఉండిపోమేంటి సార్? మాకు డబ్బులు పడితే మేము మీ సేవకి వెళ్ళి అందరు తల్లిలాగా తీసుకొని మేము ఉన్న పిల్లలకి ఏదో చేసుకొని బుక్స్ అవి ఇవి మంచి చెడ్డ కొనుక్కుంటాం కదా సార్. ఇక్కడ వరకు ఎందుకు వచ్చాం? కంప్లైంట్ పెట్టండి అని అంటున్నారు. ఏమంటే డిఈఓ గారు ఫోన్ చేస్తే మేము వస్తామని అంటున్నారు. అంతవరకు ఎలాగండి కరెక్ట్? పడినమ్మ ఇద్దరికి ఒక్కొక్కరికి పడిపోయి ఒక్కొక్కరికి పడలేదు. ఆవిడ ఇంట్లో ఉంటున్నారు, మేము ఇలా రోడ్ల మీదకి వస్తే వేరేలా చూస్తున్నారు. మాకు ఎంతవరకు కరెక్ట్ అండి? ఏమంటే అమరావతికే లిస్ట్ వెళ్ళలేదు అంటున్నారు. మరి ఇప్పుడు చెక్కీలు ఎలాగ వస్తున్నాయి, యూనిఫామ్ ఎలాగ వస్తుంది, బ్యాగ్లు ఎలాగ వచ్చాయి, అటెండెన్స్ ఎలా పడింది? ఇప్పుడు పలానా రాజేశ్వరి కీర్తి అని వచ్చినప్పుడు అటెండెన్స్ మీదకి ఎలాగెళ్తుంది? పలానా చెక్కీలు, యూనిఫామ్, బ్యాగులు, అన్ని బుక్స్, బూట్లు, షూస్ అన్ని ఇచ్చారు. అవన్నీ ఎలాగిచ్చారు? అవన్నీ ఏమిచ్చారు? మరి ఇప్పుడు ఆధార్ కార్డు పైకి లిస్ట్ వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ తల్లికి వందనం పడపోతే ఇవన్నీ ఎందుకు వెళ్ళాయి? ఇవన్నీ ఎందుకు వెళ్తున్నాయి? రేపటి నుంచి మేము స్కూల్కై పంపించమండి. మేము ఒకటే నిర్ణయించుకోము, స్కూల్కై పంపించము, పిల్లలకి స్కూల్కి పంపించము. మా మరిది 2వ వార్డుకి నెంబర్ అండి, నెంబర్ వదిని నాకు అందరూ అంటున్నారు. ఏమంటున్నారు? నెంబర్ వదిలి నువ్వు కూడా ఏడ్ చేయలేకపోతున్నావు అని అంటున్నారు. నేను పక్కా మా ఆయన అందరూ మేము టీడీపీ అండి సార్, కాకపోతే ఇప్పుడు మాకు ఏంటి వెలుచుకోలేదు. వీళ్ళందరూ నన్ను ఏమంటున్నారు తెలుసు? నువ్వు నెంబర్ వదినవు, నువ్వేం చేయలేకపోతున్నావు, నువ్వు అడగొచ్చు కదా, మీ మరిదిని ఇంట్లో పెట్టుకున్నావు అని అంటున్నారు. నేను ఏడు సమాధానం చెప్తాను? మీలాంటిదాన్ని నేను కూడా అనేస్తాను. నేను వీళ్ళతో పాటు తిరుగుతున్నాను కాబట్టి మాకు ఏదో మాత్రం న్యాయం చేయండి సార్, అది చాలండి. అధికారులు చుట్టూ తిరిగినప్పుడు కూడా తల్లికి వందనం రావడం లేదని, ఎప్పటికైనా అధికారులు నేతలు ప్రభుత్వం స్పందించి తల్లికి వందనం డబ్బులు వెంటనే విడుదల చేయాలని, లేదా మేము భారీ స్థాయిలో ఆందోళన చేస్తామని కూడా తల్లులు చెబుతున్న పరిస్థితి. కెమెరా రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.